Namah Shivaya. Om 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 Namah నేను ఓంకారాన్ని. నేను చెప్పే మాటలు ఇప్పటివి కావు. అప్పుడు పగలు లేదు, రాత్రి లేదు. అప్పుడు భూమి లేదు, ఆకాశము లేదు. అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎత్తు లేదు, పల్లము లేదు. ఆ సమయం భూమండలం ఉద్భవించటానికి చాలా ముందు మాట. అప్పుడంతా కేవలం శూన్యమే. ప్రకాశానికి అంధకారానికి రెండింటికి మధ్య క్షితిజ రేఖ కటు ప్రక్క ఈ శూన్యానికి ఎట్టి రంగు లేదు. ఎందుకంటే రంగులన్నీ చాలా కాలం తరువాత జన్మించాయి. నేను అట్టి శూన్యం గురించి ఎలా వివరించను? ఎందుకంటే వివరణకు పదాల సహాయం కావాలి. మరి నేను భాషలు పుట్టక ముందు మాట చెబుతున్నాను. ఎప్పటి మాట అంటే అప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు. ఒక్క స్వరం మాత్రమే ఉంది. అది నిశ్శబ్దంగా ఉన్న ఆ అగాధ సముద్రాల మీద తేలుతూ ఉంది. నిశ్శబ్దం. దానికి ఎట్టి రంగు లేదు, రూపు లేదు. ఆ విషయమై ఊహించడం కూడా అసాధ్యం. ఎందుకంటే ఊహకు కూడా పరిమితి ఉంది. సమయం అనే దారంతో ముడిపడి ఉంది. బ్రహ్మాండం యొక్క పరిధిని దాటి వెళ్ళజాలదు. అందుకని ఓ మానవ జాతి, నీ ఊహల ప్రాంగణంలో కూర్చుని కళ్ళు మూసుకుని చూడు. ఇంకా మనస్సులోని చెవులు నిక్కరించుకుని విను. నేను ఆది నాదాన్ని, ఆది స్వరాన్ని, ఆది ధ్వనిని.
నేను సర్వశక్తివంతుడైన మహేశ్వరుడు సదాశివుని ప్రతీకను. పరమేశ్వరుడైన శివుడు సృష్టికి నియంత. ఆదిదేవుడు సర్వశక్తివంతుడైన మహేశ్వరుడు సదాశివుని సాత్విక రూపమే పంచాననుడు అంటారు. అట్టి స్వరూపం యొక్క ప్రత్యక్ష దర్శనార్థమే నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. సంపూర్ణ వాతావరణాన్ని శివలీలల వ్యాప్తితో నింపుటకు దేవాదిదేవుడైన శివుడు ఇంకా శక్తిమాత కలిసి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇంకా గ్రహాలు, నక్షత్రాలను సృజించారు. అటు పిమ్మట తాము స్వయంగా రచించిన ఆ ఆనందపూర్వక రచనలలోని పరమాణువులలో లయ, తాళం, స్పందన ఇంకా గతిని సంతులితం చేసి సృష్టిలోని కళ్యాణకారక తత్వాలను ఇమర్చడం కోసం మొదట 6 రాగాలు భైరవి, శ్రీ, వసంత, మేఘ, మల్హార, నటనారాయణలను సృజించారు. ఆ తరువాత శివశంకరుడు శక్తిమాత ఆది నృత్యాన్ని ఆరంభించి తమ రచనలను బాగా పటిష్టంగాను ఇంకా శక్తివంతంగాను చేశారు. Om Namah Shivaya. Namah Shivaya. Namah